ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసే అబద్ధాలు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అపాస్పాలు చేద్దామనే ఉద్దేశంతో ముందు ప్రత్యక్ష దైవం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీద ప్రసాదములో పంది కొవ్వు కలిపి పూజలు చేయించినాడు ఇప్పటివరకు అని ఈ విధంగా ప్రచారం చేయడం జరిగింది. దీనిలో సంవత్సర కాలంలో సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ తీర్పు వచ్చేటప్పటికీ అంతా నిర్దోషితులతో వచ్చిన ఈ తీర్పుని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ప్రజల మీద మళ్ళా రకరకాల ప్రయత్నాలు చేస్తూ